హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కావ్య, జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనము లో బీపీ గురించి మాట్లాడుకుందాం. లో బీపీ అంటే ఏంటో తెలియాలి అని అంటే ఫస్ట్ నార్మల్గా బీపీ ఎంత ఉంటుందని తెలియాలి కదా. నార్మల్గా బీపీ వచ్చేసి సుమారు 120/80 ఈ రేంజ్లో ఉంటుంది. ఈ యావరేజ్ బీపీ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనము లో బీపీ అని అంటుంటాం. లో బీపీ ఉన్నప్పుడు భయపడాల్సింది ఏమీ లేదు, కానీ కళ్ళు తిరగటము, కింద పడిపోవటము, ఎక్కువగా నిలబడలేకపోవటము, ఇటువంటి లక్షణాలు ఏమన్నా ఉంటే మీరు ఇవి ఫాలో అయితే బీపీ అనేది కొంతవరకు నార్మల్కి తీసుకొని రావచ్చు. ఇలాంటివి ఏమన్నా అనిపించినప్పుడు వెంటనే మీరు చేయాల్సింది ఏదైనా ప్లేస్ దొరికితే అక్కడ కూర్చోవటము, పడుకోగలిగితే దానికన్నా బెస్ట్. దాంతోపాటు వాటర్లో కానీ మజ్జిగలో కానీ ఉప్పు అనేది వేసుకొని తాగండి. దీనివల్ల కొంతసేపటికి నార్మల్ అవుతుంది బీపీ. ఇది కాకుండా ప్రతిరోజు ఫాలో అవ్వాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే, మొదటిది, కూరగాయలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో లవణాలు అనేవి బాగా ఉంటాయి, సోడియము, పొటాషియము, ఇటువంటివన్నీ. కాబట్టి మీ బీపీ అనేది మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. వాటర్ అనేది బాగా తీసుకోవాలి. కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు డైలీ తీసుకోవచ్చు. ఇటువంటి సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపించే వాళ్ళు ఎప్పుడైనా నిలబడేటప్పుడు మెల్లగా నిలబడడానికి ట్రై చేయండి. అప్పుడు పడిపోయే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువగా నిలబడాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ సాక్స్ అనేవి వేసుకోగలిగితే బీపీ అనేది మెయింటైన్ అవుతుంది. ఇవి కాళ్ళల్లో రక్తం అనేది ఎక్కువసేపు ఉండకుండా దాన్ని పంప్ చేయడానికి కొంతవరకు హెల్ప్ చేస్తుంది. సాధారణంగా ఈ సమస్య ఆడవాళ్ళలో చూస్తుంటాము. వాళ్ళకి టెస్ట్ అవి చేసినప్పుడు బ్లడ్ పర్సంటేజ్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఐరన్ ఉన్న ఫుడ్స్ కూడా బాగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ ఫాలో అయ్యాక కూడా మీకు సిమ్టమ్స్ అనేవి అలానే ఉన్నా, లేదంటే వేరే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా మీరు వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.